everyone. So here today the main theme was we have made on 24th of this month we have made a federation regarding the graduations that is called as Graduation Federation of Telangana. So today we have done our first meeting, that is on 27th of September. So the main theme of this federation was regarding the problems that the graduations that are facing in our state. So it is not about a particular party, it is regarding all the parties and regarding all the graduates over here. So all the graduates from our state, from our municipality, and each and everyone, those who are facing these problems, has to come forward. They have to join in this group. So we request each and every graduate to come forward and to join in this group and make this federation a successful federation. Not only present, in the future also we are going to continue and we are going to follow with this federation and regarding the problems of all the graduations over here. And thank you for giving me this opportunity. Thank you everyone. Graduates Federation of Telangana రాష్ట్ర శాఖ ఆదేశంతో అధ్యక్షులు శ్రీ నాగేంద్ర గౌడ్ గారి సమక్షంలో ఈరోజు వికారాబాద్ మున్సిపల్ శాఖ మొదటి కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిశీలకులే గురుపతులు గారు, జ్ఞానస్వామి గారు, మరి మా వికారాబాద్ మున్సిపల్ శాఖ కార్యవర్గం అంతా కూడా పాల్గొన్నాం. ఈ పాల్గొన్న వాటిలో నేను నిర్ణయం తీసుకుని ఏంటంటే, వికారాబాద్ మున్సిపాలిటీలో 34 వార్డుల్లో అతి తొందరలో కార్యవర్గం నిర్మాణం చేయడం, వారికి విమర్శలాగా అందరినీ కూడా సమిష్టిగా కలుపుకొని పోవడం కోసం, దాని తర్వాత ఆ మున్సిపాలిటీ సమస్యల గురించి కూడా చర్చించడం జరిగింది. ఈ గ్రాడ్యుయేట్స్కు ఏవైతే సమస్యలు ఉన్నాయో, ముఖ్యమైన సమస్యలు నిరుద్యోగ గురించి చెల్లించాలి ఫస్ట్, తర్వాత ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేయాలి, తర్వాత రిటైర్మెంట్ ఉద్యోగులకు వాళ్ళ యొక్క బెనిఫిట్స్ అనేవి కూడా తొందరగా ఇవ్వాలి, వాళ్ళ ఉద్యోగులందరికీ డిఏలు ప్రకటించాలి, 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పిఆర్సీ నివేదిక తెప్పించుకొని తక్షణ ఉద్యోగులందరికీ కూడా పిఆర్సీ నివేదిక అమలు చేయాలని చెప్పేసి మా వికారాబాద్ పక్షాన, మున్సిపల్ శాఖ పక్షాన ప్రభుత్వాన్ని మరీ కోరుతున్నాం. ఇక భవిష్యత్తులో రాష్ట్ర శాఖ ఏ పిలిపిస్తే ఆ పిలుపును మేము అనుకొని ఈ గ్రాడ్యుయేట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ సంఘాన్ని ఒక సంఘటితం చేయడం కోసం మా వికారాబాద్ పక్షాన శాయశక్త ప్రయత్నం చేస్తామని రాష్ట్ర శాఖకు హామీ ఇస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఈ ఆర్గనైజేషన్ ద్వారా ప్రథమంగా కమిటీ ఎన్నుకోబడ్డ తర్వాత వికారాబాద్ మున్సిపల్ పరిధిలో, అంటే జిల్లా హెడ్ క్వార్టర్ మున్సిపాలిటీ లోపల బ్రహ్మాండమైన కమిటీ 24 నాడు ఎన్నుకున్నాం. ఈరోజు ప్రథమ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. పట్టణ అధ్యక్షుడు మారుతి గారు, అదేవిధంగా పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి మల్లేశం గారు, అదేవిధంగా తేజస్వి జాయింట్ సెక్రటరీ గారు, వైస్ ప్రెసిడెంట్ సులోచన గారు, రాష్ట్ర కమిటీ నుంచి కూడా దీంట్లో గురు పంతులు రాష్ట్ర కమిటీలో సభ్యులు ఉన్నారు, ఆయన కానీ దయానంద్ కానీ, అదేవిధంగా యువ నాయకుడు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. దీంట్లో మెయిన్గా చర్చించిన అంశాలు ఏంటి అంటే, ఈ గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఏర్పాటుకు ప్రధానమైన కారణం ఏంటంటే, అసంఘటితంగా ఉన్న మేధావులంతా ఎక్కడ చూసినా వేరే అంశాలపైన వేరే వాళ్ళపైన మాట్లాడుతుంది తప్ప ఈ అసంఘటితంగా ఉన్న మేధావుల గురించి ఎవరు కూడా ప్రస్తావన చేస్తలే, ప్రభుత్వం కూడా ఎక్కడ మాట్లాడతలే. మేము ఈ ఆర్గనైజేషన్ ద్వారా అసంఘటితంగా ఉన్న ఏదైతే మేధావి వర్గం ఉందో గ్రాడ్యుయేట్స్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ అని పెట్టి ఆల్ గ్రాడ్యుయేట్స్ కూడా, ఎంప్లాయీ ఉండని, రిటైర్డ్ ఎంప్లాయీ ఉండని, నిరుద్యోగం ఉండని, వాళ్ళందరి సమస్యల మీద పోరాటం చేసి సంఘటితపరచడానికే ఈ యొక్క ముఖ్య ఉద్దేశంగా దీన్ని ఏర్పాటు చేశాం. ఈ ఏర్పాటు చేసిన దాంట్లో ప్రధానంగా మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.
ఏదైతే నిరుద్యోగులు ఈరోజు నిరుద్యోగులుగా ఉంటున్న పరిస్థితి లోపల నిరుద్యోగులకు మీరు ప్రభుత్వంలోకి రాకముందు ఏదైతే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారో తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇంకో విషయం కూడా నేను చెప్తుంది ఏంటంటే ఆ 2 లక్షల ఉద్యోగాలు అయినంత వరకు కూడా జాప్యం ప్రభుత్వం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు కూడా ఖాళీలను పూర్తి చేయాలి తక్షణమే. ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అయిన టైం అంతా వేస్ట్ అవుతున్నది కాబట్టి తక్షణమే వాళ్ళకు ఆ అవకాశం కల్పించాలి. ఏదైతే ఖాళీలు ఏర్పడితే వెంబడే భర్తీ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అని చెప్పి కూడా తక్షణమే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. దాని కొరకు జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించాలి. ఇంకో విషయం ఏంటి అంటే ప్రియాంక గాంధీ మేడం గారిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం లోపల అధికారంలోకి రాకముందు ఏదైతే చెప్పడం జరిగిందో నిరుద్యోగులకు అందరికీ కూడా నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తామన్నారో దాన్ని తక్షణమే ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఆ నిరుద్యోగ వృత్తి గురించి కూడా మేము విపులంగా చర్చిస్తూ ఉన్నాం. నిరుద్యోగులతో కూడా మేము చర్చిస్తున్నాం. ఏంటి అంటే నిరుద్యోగులు గ్రాడ్యుయేషన్ పాస్ అయిన తర్వాత ఏదైతే కాంపిటిటివ్ ఎగ్జామ్స్కు అటెండ్ కావాలనో కాంపిటిటివ్ ఎగ్జామ్లో అప్లై చేయాలన్నా కావాలి, మెటీరియల్ తీసుకోవాలన్నా కావాలి, లేకుంటే ట్యూటోరియల్లో ప్రిపరేషన్కైనా కావాలి, ఎగ్జామ్ రాయనికైనా కావాలి, అంత డబ్బుతో కూడుకున్నది. కాబట్టి తక్షణమే 4,000 నిరుద్యోగ వృత్తి ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అనేది ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే తీరుగా ఉద్యోగంలో ఉన్న గ్రాడ్యుయేట్స్ కూడా ఈరోజు ఉద్యోగం ఉన్నా కూడా వాళ్ళు సతమతమవుతున్న పరిస్థితి ఉన్నది. వాళ్ళు రిటైర్డ్ అయినప్పుడు వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్ ఎంబడే ఇవ్వాలి, దాన్ని జాప్యం చేస్తున్నారు ప్రభుత్వం. దాని గురించి కూడా ఆ డిమాండ్ కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం. అట్లనే వాళ్ళకి హెల్త్ కార్డ్స్ కూడా ఇష్యూ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్లకు ఈరోజు కూడా పిఆర్ఎస్ ఇచ్చిన పరిస్థితి లేదు. పక్క రాష్ట్రంలో తీసుకుంటే నిరుద్యోగులకు తీసుకుంటే పక్క రాష్ట్రంలో డిఎస్సి పెడుతున్నారు, మన రాష్ట్రంలో ఇంకా డిఎస్సి మాటనే ఎత్తడం లేదు. అందుకే మేము ఏమంటున్నాము అంటే ఏదైతే నిరుద్యోగుల పాటు ఉద్యోగులకు కూడా అనేక సమస్యలన్నింటినీ కూడా వాళ్ళకు పెండింగ్లో ఉన్న డిఎల్ ఇవ్వాలి, వాళ్ళకు పిఆర్సి ప్రకటించాలి, హెల్త్ కార్డు ఇవ్వాలి, రిటైర్డ్ అయితే ఎంబడే వాళ్ళకు అమౌంట్ ఇవ్వాలి. వాళ్ళందరికీ కూడా పాత పెన్షన్ విధానం మేము ఎంత క్లియర్గా చెప్తున్నామంటే పెన్షన్ అవసరం అనేదే ఓల్డ్ ఏజ్లోనే అవసరం అవుతుంది. ఏదైతే నీవు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఇచ్చిన పైసలు ఇచ్చి ఆ తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. ఇంకో విషయం ఏంటంటే పెన్షన్ కూడా ఇవ్వడం లేదు. అందుకే తక్షణమే పాత పెన్షన్ సిస్టము అవలంబించాలి, దాన్ని అమల్లోకి తీసుకురావాలనేది ఇది ప్రధాన డిమాండ్తో మేము పోతా ఉన్నాం. మేము ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాం. గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో మేధావి వర్గం కూడా రాజకీయానికి దూరం అయిపోతున్నారు సమాజం లోపల. ఈ సమాజాన్ని వాళ్ళు జీర్ణించుకోలేక పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. కాబట్టి ఈ సమాజం లోపల ఓటు అనే హక్కుతోని ఏదైతే అవినీతివంతమైన ప్రజాస్వామ్యాన్ని గ్రాడ్యుయేట్సే నీతిమయంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక సూత్రాల్లో దాన్ని అంతా కూడా ఓటకు ప్రధానమైన హక్కు. కాబట్టి వీరందరూ కూడా పరిపాలనలోకి రావాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాల వైపు గ్రాడ్యుయేట్స్ రావాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాల్లో బస్టు పట్టిన రాజకీయాలను ఎక్కడైతే కడిగేయాల్సిన అవసరం ఉన్నది. నిష్పక్షపాతంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు అనేకమైన అవినీతిమయమవుతున్న పరిస్థితి లోపల నీతివంతమైన పరిపాలన రావాలంటే మెయిన్గా గ్రాడ్యుయేట్సే రావాల్సిన అవసరం ఉన్నది. మేధావి వర్గమే రావాల్సిన అవసరం ఉన్నది. పేద ధనిక ఈ కులము ఆ కులం అనేది లేదు. ఎవరైనా ప్రజాసేవ చేయగలిగిన వ్యక్తి ఉన్నాడో ఆయన వచ్చి ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉండేటట్లు ప్రజలు కోరుకుంటే ఆయనకు అవకాశం ఉండే తీరుగా తీసుకురావాల్సిన అవసరము, దాన్ని కూడా ఈ యొక్క సంఘంతో మేము ఫైట్ చేస్తూ ఉన్నాం, అది కూడా తీసుకెళ్తా ఉన్నాం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరో అంశం ఏంటి అంటే ఏదైతే టీఎస్పిఎస్ అంటే ఇవాళ టీజీపీఎస్ అయింది, ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోపల మొన్న అపాయింట్మెంట్ లోపల జరిగిన అవకతవకలు ఏమైతే ఉన్నదో మేము ఈ సంఘం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకటి ఏంటంటే ఎవరికైతే అన్యాయానికి గురి కాబట్టమని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగిందో అంతకన్నా ముందు ప్రభుత్వం దగ్గరకు వచ్చి
విన్నపము వాళ్ళు చెప్తామని వాళ్ళకున్న ఎవిడెన్స్ అని చెప్తామంటే కూడా ప్రభుత్వం తిరస్కరించిన మేరకు వాళ్ళు కోర్టును అప్రోచ్ అయినరు. కోర్టులో సింగిల్ బెంచ్ ఏదైతే డిసిషన్ ఇవ్వడం జరిగిందో మళ్ళా ప్రభుత్వం నుంచి వాళ్ళ మీద దండయాత్ర చేసే తీరుగా అప్పుడన్నా ప్రభుత్వం ఆలోచన చేసేది ఉండే. ప్రజాప్రభుత్వం అంటున్న ప్రభుత్వం వాళ్ళని పిలిచి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ప్రజాస్వామ్యం లోపల వాళ్ళకున్న అపోహ ఏదైతే ఉందో, వాళ్ళకున్న ఆధారాలు అయితే ఏదైతే ఉందో, వాళ్ళకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా ప్రభుత్వం ఇప్పటికైనా మాట్లాడాల్సిన అవసరం అది. కోర్టు ద్వారా అప్పర్ కమిటీకి పోయేసేసి కోర్టు నుంచి మళ్ళీ డిసిషన్ తీసుకొని అర్ధరాత్రి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇస్తే అది సరిపోదు. ఇచ్చిన వ్యక్తులు మనోళ్ళే, అడుగుతున్న వ్యక్తులు మనోళ్ళే. ఈ ప్రజాస్వామ్యం లోపల తెలంగాణ రాష్ట్రం లోపల ఉద్యమం చేసి ముందుకొచ్చిన కుటుంబాలు వాళ్ళందరూ కూడా మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఏంటంటే ప్రభుత్వంతో తక్షణమే వాళ్ళని పిలిచి చర్చలు జరపాలి, వాళ్ళకున్న సమస్యలు ఏంటో పరిష్కరించాలి, వాళ్ళకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలి. వీటన్నిటిని ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కటి చొప్పున అనేక సమస్యల మీద, లోకల్ సమస్యల మీద కూడా ఈ యొక్క సంఘం ఫైట్ చేస్తుంది. వికారాబాద్ టౌన్లో మేము ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి, ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా వాసి అని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఖాడా పేరు మీద ఆయన కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసుకుంటూ ఉన్నాడు, కానీ మరి వికారాబాద్ కాన్స్టిట్యున్సీ, వికారాబాద్ జిల్లాలో ఉన్న మిగిలిన 3 కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ బాధ్యత ఎవరిది? ఎందుకు చేయలేకపోతున్నారు? ఈరోజు కొత్తగాడి దగ్గర ఒక్క గుంతవాడి, ఆ గుంతలో వాడి 3 చనిపోయారు ఇప్పటికీ. మరి ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? దీన్ని అంతా కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ఈ యొక్క టౌన్ లోపల కమిషనరు అక్కడ ఉన్న సిబ్బంది అంతా కూడా విపరీతమైన అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. అన్ని అభివృద్ధి చెందాల్సిన వికారాబాద్ లోపల అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం కమిషనర్ మీద కలెక్టర్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉన్నది. పాలకవర్గం వెళ్ళిపోయిన తర్వాత, పాలకవర్గం పీరియడ్ అయిపోయిన తర్వాత జరిగిన అన్నిటి మీద కూడా క్లియర్ కట్గా అక్కడ దర్యాప్తు చేయాలి. ఏదైనా అవినీతికి పాల్పడ్డట్లయితే కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ యొక్క టౌన్ ప్రజలను ఆదుకునాలి. ఇక్కడ లైటింగ్ కానీ, రోడ్ల వ్యవస్థ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, నీటి వ్యవస్థ కానీ, అందరు నివసించే, ఇక్కడ మేధావులు నివసించే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం గురించి మేము ఫైట్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారికి మనం రిప్రజెంటేషన్ ఇచ్చినాం, తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరి తరఫున, ఇక్కడ ఉన్న మేధావుల తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దీంట్లో డెఫినెట్గా మేము ఈ యొక్క సంఘం ద్వారా ప్రభుత్వానికి ప్రతి విషయం తీసుకుపోవడం జరుగుతుంది. నేను అందుకే ఏమంటున్నానంటే, ఈ ప్రాంతంలో నివసిస్తున్న మేధావులకు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ఏంటంటే, ఏదైతే టౌన్ కమిటీ ఏర్పాటు అయిందో, ఈ టౌన్ కమిటీ ద్వారా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. వార్డు కూడా మేము కమిటీలు ఏర్పాటు చేయాలి. వార్డులో సంఘ సేవ చేయడానికి, సమాజ సేవ చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వస్తున్న వ్యక్తులను అందరినీ కూడా కదలిక తీయాలి. వాళ్ళ ద్వారా వికారాబాద్ పట్టణం లోపల పకడ్బందీ ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, అంటే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా దీని కింద మనం అందరం కూడా ఒక సమిష్టిగా, మా సింబల్ కూడా అదే, మేము అదే చెప్తా ఉన్నాం. 2 చేతులు కలిపే సింబల్తో మేమైతే ఏదైతే పోతున్నామో సమిష్టిగా మనం అందరం ఫైట్ చేద్దాం. మనం అందరం కూడా ఈ పేర్కొనిపోయిన అవినీతిని దూరం అయ్యేటి వరకు కూడా, ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యేటి వరకు కూడా ప్రభుత్వాన్ని తీసుకొద్దాం, ప్రభుత్వం కళ్ళు జరుపుదాం. అధికారులందరినీ కూడా, ఏదైతే హయ్యర్ అథారిటీ ఉన్నారో వాళ్ళందరినీ కూడా దీని మీద తీసుకొద్దాం. అందుకే వార్డులో కమిటీలు కావాల్సిన అవసరం ఉన్నది. ప్రతి గ్రాడ్యుయేట్ కూడా ఐడెంటిఫై కావాల్సిన అవసరం ఉన్నది. అందరం కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కొరకు మనం కృషి చేద్దామని చెప్పి నేను అందరి మేధావులతో కూడా ఆహ్వానం తెలుపుతా ఉన్నా. నేను రాష్ట్ర అధ్యక్షునిగా ప్రతి ఒక్కరిని దీంట్లో చేరాల్సిందిగా నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మేము తీసుకున్న నిర్ణయం కూడా ఇప్పుడు తీసుకోవడం జరిగింది. పండుగ తర్వాత అందరి ఇళ్ళకి వెళ్ళడం జరుగుతుంది, అన్ని వార్డులకు వెళ్ళడం జరుగుతుంది.
పకడ్బందీగా అందరినీ కూడా సమిష్టిగా వాళ్ళని అందరినీ కూడా కూర్చుకోవడం జరుగుతుంది, కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఇది ఈ వికారాబాద్ మున్సిపాలిటీ వరకు కాదు, అన్ని మున్సిపాలిటీలో చేస్తాం, అన్ని మండలాల్లో చేస్తాం, మొత్తం రాష్ట్రం అంతా చేస్తాం, జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తాం. ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని జై తెలంగాణ.